డెస్టినీ అనేది అంటే తెలుగులో పదం ఏమిటో నాకు తెలియదు. ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. డెస్టినీ అనేది ఉంటుందా లేదా? ఐ మీన్ ఇస్ ఇట్ దేర్? లైక్ అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉన్న డౌట్ అది. అట్లీస్ట్ నాకైతే ఉంది. ఒకటి ఏంటంటే ఒక బిగినింగ్ దేనికైనా ఉంటే ఓకే దెర్ విల్ బి అన్ ఎండింగ్. ఓకే ఓకే మధ్యలో జర్నీ అనేది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్ ఈస్ ఇన్నోవేటబుల్. ఓకే ఆ ఎండింగ్ ఇక్కడ ఎండింగా, ఆ ఎండింగ్ ఇంత ఎండింగా, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ఆ ఫిక్స్ ఉంటుంది. యూ కెనాట్ సే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ బిగినింగ్ ఇక్కడ నుంచి, అందరికీ బిగినింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది. బిగినింగ్ పాయింట్ అంటే ద మూమెంట్ ఐ కమ్ అవుట్ ఆఫ్ మై మదర్స్ వూమ్, దట్స్ మై బిగినింగ్ పాయింట్ ఆన్ దిస్ ఎర్త్. నేను తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అది బిగినింగ్ పాయింట్, ప్రారంభం. మీరు కూడా అదే బిగినింగ్ అంటారు? ఎవరైనా అంతే, దట్స్ ఇట్. ప్రతి ఒక్కళ్ళ బిగినింగ్ అంటే ప్రారంభము అనేటువంటిది మదర్స్ వూమ్ నుంచి బయటికి రావడం, నేను ఈ భూమి మీద అడుగు పెట్టడం నా బిగినింగ్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అందరికీ నా బిగినింగ్ అని తెలుస్తుంది, కానీ నాకు తెలియదు నా బిగినింగ్ అని. కరెక్టే కదా? అండ్ ఎండింగ్ అందరికీ తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్, ఐ మే బీ ఇన్ ది పాయింట్ ఆఫ్ ఎండింగ్ అని తెలుస్తుంది. బిగినింగ్ మాత్రం నేను బిగిన్ అయ్యానని తెలియదు ఎవరికి. నా జీవితం ఇప్పుడు ప్రారంభమైందని నాకు తెలియదు. ఏదో ఏడుస్తాను, బయటకు వచ్చేసాను, సో పీపుల్ అందరూ నన్ను చూస్తారు అండ్ క్లినికలీ నన్ను దే గివ్ గుడ్ షవర్, బాత్ చేస్తారు, అంతా పడుకోబెడతారు. దట్స్ హౌ ద బిగినింగ్ ఈస్. కానీ ఎండింగ్ అనేటువంటిది మనకు బిగినింగ్ ఎలా అందరికీ ఈక్వల్గా ఉంటుందో ఎండింగ్ అందరికీ ఒకటేలాగా ఉండాలి, ఒకటే ఫార్మెట్లో ఉండాలి అనేటువంటిది లేదు. అక్కడే మనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయని అర్థం. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇప్పుడు అందరికీ ఎండ్ ఒకటేలాగా అయిందనుకో, సపోజ్ అందరూ బిగినింగ్ తల్లి గర్భంలో నుంచి వచ్చినట్టే అందరూ ఎండింగ్ ఏదో ఒక భూమిలోకి వెళ్ళిపోవాలనుకో, దట్స్ ది ఎండింగ్ అనుకో, అప్పుడు ఇంకా డెస్టినీ అనేది నువ్వు మాట్లాడక్కర్లే. సో ఇట్స్ ఆల్ ఏదో కనెక్ట్ అయ్యింది నేచర్ అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరి ఎండింగ్, సో సపోజ్ సమ్ బైక్లో వెళ్తూ హిట్ అయిపోతారు, కొంతమంది కారులో యాక్సిడెంట్ అయిపోతారు, కొంతమంది ఏదో ట్రావెల్ చేస్తూ ఫ్లైట్లో పోయిన వాళ్ళు, కొంతమంది ఏదో చూస్తూ సడన్గా హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, కొంతమంది నిద్రలో, కొంతమంది డిజీజ్ వచ్చి, కొంతమంది. సో ఇలాగా మనం ఒక మరణము, ఒక అంతిమ నిర్ణయం అనేటువంటిది ఇలాగనే ఉంటుంది అనేటువంటిది ఎవ్వరూ ఇలాగనే ఉండాలి అందరికీ కామన్ అనేటువంటిది చెప్పలేరు. అందరికీ ఒక అంతిమం అనేటువంటిది ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటుంది, కానీ ఇలాగనే ఉంటుందని చెప్పలేరు. కానీ బిగినింగ్ మాత్రం అందరికి ఒకటే. సో ఈ వేరియేషన్ ఒక్కటే మనకు అర్థమవుతుంది, ఏదో మనకు జరగబోతుంది. సో ఎందుకంటే నా ఎండింగ్ ఏంటో నాకు తెలియదు, ఎలా ఉండబోతుందో, ఎవరి ఎండింగ్ ఎవరికీ తెలియదు. సో కాబట్టి ఈ జీవితంలో మనం ఆ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్లే ముందే చాలా అప్స్ అండ్ డౌన్స్, మలుపులు, చాలా రకాల మలుపులన్నీ ఉంటాయి. సో మనం ఒక 1 year తర్వాత ప్రెడిక్ట్ చేయగలమా ఏం మలుపు రాబోతుందో? జీవితంలో మనకు తెలియనివి చాలా వస్తూ ఉంటాయి. మనకు తెలిసినవి అని అంటే మనం కోరుకునేవి కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ మనకు కోరుకోనివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది, సంథింగ్, ఒక ప్రాసెస్ నడుస్తుంది, ఒక స్క్రిప్ట్ నడుస్తుంది అందరికీ, ఒక్కొక్కరికి. సో ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్. అదేది లేదు, జస్ట్ నేను కూర్చుంటేనే అన్నీ అయిపోతుంటాయి అనేటువంటిది పొరపాటు. నేను ఎలాగైతే పుట్టినప్పటి నుంచి ఒక దగ్గర ఇలా కూర్చోను, నేను మూవ్ అవుతుంటాను, అలాగనే నా వెనక నా బ్యాక్గ్రౌండ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది, స్క్రిప్ట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి డెస్టినీ అనేటువంటిది నేను ఒప్పుకోను అని అంటే పొరపాటు. ఇదే మనకు ప్రూవ్ అవుతుంది. రెండోది, డెస్టినీయే ఎవ్రీథింగ్, ఇంకా అదే చేస్తుంది కదా, నేనెందుకు అనుకుంటే అది పొరపాటు. సో ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలంటారు. బ్యాలెన్స్ కంటే కూడా నేను అనేది ఏంటంటే డెస్టినీని నేను యాక్సెప్ట్ చేస్తూ, అండ్ నా రోల్ ఏమిటి ఇందులో, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ దెన్ నా రోల్ ఏం లేదు ఇంకా. బట్ వాట్ ఐ మీన్ టు సే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కర్రకి ఒక 20 yards రోప్ తీసుకుని, తాడు తీసుకుని ఒక ఆవుకి కట్టామను, దాన్ని కట్టేసామనుకో, ఆ ఆవుకి 20 yards తిరగడానికి దానికి ఒక పరిధి ఉంటుంది. సో
21 ఆర్ 22 యార్డ్స్కి వెళ్ళాలి అని అంటే 22nd యార్డ్కి అది వెళ్ళలేదు, బికాజ్ ఆ రోప్ అంతే. అవును, కట్టేసింది. సో విత్ ఇన్ ద 20 feet యార్డ్స్ ఏదైతే ఉంటుందో 20 yards దాంట్లో దానికి చాయిస్ ఉంటుంది, దాని రోల్ ఉంటుంది. అది 18 వరకు వెళ్ళొచ్చు, 15 వరకు వెళ్ళొచ్చు, అసలు వెళ్లకుండా కర్ర దగ్గరే కూర్చోవచ్చు. సో ఇదంతా ఆ ఆవు చేయవలసినటువంటి చాయిస్, అది ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు అంతా డెస్టినీ అని తీసుకెళ్ళి నా చేయి పెట్టుకెళ్ళి ప్లగ్లో పెట్టను నేను. అంతా డెస్టినీయే కదా, నేను ముక్కు అన్ని నోరన్నీ మూసేసుకుని ఆక్సిజన్ తీసుకోకుండా ప్రాణం తీసుకోకుండా అలా కూర్చొని ఉండలేను నేను. సో దేర్ ఒక హ్యూమన్ ఒక లోపల ఒక ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్ని అంటే లోపల ఒక మనిషికి ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని అంగీకరించాలి, దానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనం ఎదగగలం.